హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ ప్రణవ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. మా ఊరు దుర్గమ్మ తల్లికి మేము బోనాలు సమర్పించుకుంటున్నామండి. బెజవాడ దుర్గమ్మ తల్లికి అంటే కొండపైన ఉన్న దుర్గమ్మ తల్లికి కాదు, మా ఏరియాలో ఉన్న చిన్న గ్రామ దేవత దుర్గమ్మ తల్లి ఆవిడకి మేము బోనాలు సమర్పించుకుంటున్నాం మా కుటుంబ సభ్యుల వరకు. ఆ వీడియోని నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఆదివారం, అది కూడా ఆషాఢ ఆదివారంలో మేము ఈ బోనం ఇస్తున్నామండి అమ్మవారికి. మేము మా వరకు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఆదివారం రోజు చేసుకుందాం అనుకొని ఈరోజు మేము బోనాలు పెట్టుకొని అమ్మవారికి బోనం తీసుకొని వెళ్ళాము. మాకున్న దాంట్లో మేము తల్లికి చాలా సంతోషంగా బోనం సమర్పించామండి. ప్రతి ఆషాఢంలో ఒక ఆదివారం రోజు మా కుటుంబ సభ్యులందరం కలిసి అమ్మవారికి బోనం తీసుకెళ్ళి సమర్పిస్తామండి. అంటే ఆషాఢంలోనే ప్రతి సంవత్సరం ఆషాఢంలో వచ్చి ఒక ఆదివారం అందరం కుదుర్చుకొని ఒకరోజు అనుకొని మేము అమ్మవారికి బోనం సమర్పిస్తాము. అది మేము ఇంట్లో పాల పొంగల్ చేసుకొని లేదంటే రాగి జావ చేసుకొని మాకు తోచిన దాంట్లో పసుపు కుంకుమ పువ్వులు గాజులు చీర జాకెట్ తీసుకొని మా వంతు తల్లి పుట్టింటికి వచ్చి ఆషాఢం అంటారు కదా, ఆ ఉద్దేశంతో మా ఇంటి పెద్ద పుట్టింటికి వచ్చింది అనుకొని మా ఇంట్లో ఆడపిల్లగా మేము అమ్మవారికి తీసుకెళ్ళి మేము బోనం సమర్పించుకుంటాము. అలాగే ఇది ఏదో కోరికలు కోరికలు తీరడం కోసం అన్నది కాసేపు పక్కన పెడితే బంధుమిత్రులు అందరం చక్కగా ఆనందంగా ఒకరోజు ఒక పండగ వాతావరణంలాగా, పండగ రోజున కూడా అందరం ఈ మధ్య కలుసుకోవట్లేదండి. ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. అందరం ఇళ్ళల్లో బిజీ షెడ్యూల్స్ కానీ బిజీ లైఫ్లో కలవాలి అంటే ఏ పెళ్ళిళ్ళకో పేరెంటాలకో తప్ప అంతగా కలవాలి అంటే చాలా కష్టమైపోతుంది. పద్దాకా రెస్టారెంట్లకి వెళ్ళి కూర్చొని మనం మాట్లాడుకునేంత మనకు ఉండదు కదండి. అంత బడ్జెట్ కూడా అందరి వల్ల కాదు కదా. సో సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఉన్న వాళ్ళందరం చక్కగా ఆధ్యాత్మికంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఇలా బోనం ఎత్తుకోవడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించిద్ది అనమాట. అందుకే మేము ఒక 7-8 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నాం. నేనైతే ఎప్పుడు మిస్ అవనండి. ఖచ్చితంగా నేను ఆ రోజు సమయం కుదుర్చుకొని నేను వెళ్ళి బోనం ఎత్తుతాను. నాకేదో మంచి జరుగుద్దా జరగదా అన్నది నేను కాసేపు పక్కన పెడితే, ఒకవేళ నా కోరిక తీరిందా తీరలేదా అన్నది కూడా నేను పక్కన పెడితే, అందరం అనుకున్న అందరూ ఇరుగు పొరుగు చుట్టాలు అందరం కలిసి చక్కగా అలా చీరలు కట్టుకొని మన ఇంటి పెద్దయిన దుర్గమ్మ తల్లిని కలవడానికి వెళ్తున్నామంటే నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించిద్దండి. నేనైతే ఎప్పుడు కూడా ఏ కోరిక కోరుకోను బోనం ఎత్తినప్పుడు. ఏదో కోరికతో ఎత్తుతున్నామో అని అందరూ అనుకుంటారు కానీ నా విషయం అయితే నేను ఏ కోరిక కోరుకోను. నిజంగా ఇంతమంది మీ దగ్గరకు బోనం తేడానికి వస్తున్నాము అంటే తల్లి మేము సంతోషంగా ఉన్నాం కాబట్టే అని అనుకుంటానండి. నాకు అందరం కలిసి అలా వెళ్ళడమే ముఖ్యంగా నాకు ఇష్టం. అందుకే నేను వీలు కుదుర్చుకొని నేను వెళ్తాను. అలా చక్కగా చీరలు కట్టుకొని వెళ్తుంటే మనసుకు నిజంగా ప్రశాంతంగా ఉండిద్దండి. మన ఇంట్లో మనం అమ్మవారికి చక్కగా మన చేతులతో వండుకొని ఎంతో ఖర్చు అవ్వదండి. చాలా ఖర్చులతో పోల్చుకుంటే చాలా తక్కువ. అలా అందరం చీరలు సమర్పించాలని లేదు. మనకున్న దాంట్లో చిన్న దాంట్లో అన్న పొంగల కుండ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అందరం 10 మంది కూర్చొని అలా తింటుంటే ఉన్న కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతాము. మనం డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చండి, కానీ నలుగురితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం నాకు మట్టుకి. నేనైతే మాత్రం ఎప్పుడు మిస్ అవ్వనండి. అలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేము చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం అలా ఒక 10 days ట్రిప్ పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మ్యాక్సిమం నేనైతే మిస్ అయ్యేదాన్ని కాదు, వెళ్ళిపోయేదాన్ని. ఒక 10 days ట్రిప్కి ఇయర్లీ వన్స్ అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలన్నా అంతలాగా వెళ్ళలేము. ఓ చిన్న బేబీని పెట్టుకొని మెయిన్గా నాకు యూట్యూబ్ పెట్టడానికి ముందు నాకు ఏమనిపించిందంటే, మేము ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళం, చిన్న చిన్న మెమరీస్ అన్నీ నేను క్యాప్చర్ చేసుకునేదాన్ని. నేను ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకుంటాను. అవన్నీ అసలు ఎట్లా పోతాయి కదా, అలా పోయినాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఇలా చిన్న చిన్న మెమరీస్ అప్లోడ్ చేసుకుంటే బాగుండిద్ది.
ఎప్పుడైనా మన దగ్గర మెమరీ డిలీట్ అయిపోయినా ఇందులో చూసుకోవచ్చు. మెయిన్గా యూట్యూబ్ పెట్టడానికి నా మెయిన్ అయితే కారణం ఇదేనండి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఫ్యామిలీస్ అన్నవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అన్నమాట. ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళడం, టెంపుల్స్కి వచ్చేయడం అలా జరుగుతుంది. మేము ఒకప్పుడు 50 మంది వెళ్ళేవాళ్ళం అండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మేము 50 మెంబర్స్ వెళ్ళేవాళ్ళం ఏమన్నా టెంపుల్కి వెళ్ళాలంటే. ఎవ్రీ ఇయర్ దసరాకి మేము నైట్ 10:30, 11కి మేము ఒక 50 మెంబర్స్ దాకా వెళ్ళేవాళ్ళం. ఆటోలో 10 మంది చొప్పున. ఇప్పుడు 20 మెంబర్స్ ఒక్కొక్క ఫ్యామిలీకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళామా వచ్చామా అన్నట్టు అయిపోతుంది అనమాట. కానీ నా మ్యారేజ్కి బిఫోర్ మేము భలే వెళ్ళేవాళ్ళం అండి. దసరాకి అమ్మవారి గుడి మీదకి కానీ అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు. కార్తీక మాసంలో నదీ స్నానానికి కానీ అసలు అన్నీ చక్కగా బాగా ఎంజాయ్ చేసాం. బట్ అవన్నీ అప్పట్లో ఇలా క్యాప్చర్ చేసుకున్నాను. ఇట్లా అప్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ నాకైతే తెలీదు. బట్ ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఒడిగంటి బియ్యం కడుతూ అక్కడ మాకు అన్నీ హారతి ఇస్తూ రావడానికి ఎదురు నీళ్లు పోస్తూ అవన్నీ చేస్తుంది మా మేనత్త అనమాట. ఆవిడే మేము ఇలాంటివి చేసినప్పుడల్లా ఆవిడే కోఆపరేట్ చేసిద్ది అనమాట. మాకు కుండలు తీసి నెత్తి మీద పెట్టడం అవన్నీ మాకు తర్వాత దేవుడికి ఎలా చూపించాలి ఏంటి అవన్నీ చూపించి తర్వాత అవన్నీ తీసి మాకు పెట్టడం కానీ ప్రసాదంగా పెట్టడం కానీ పంచడం కానీ అవన్నీ ఆవిడే చేస్తుంది మా మేనత్త. మీరు ప్రీవియస్ మినీ వ్లాగ్లో కూడా చూసుంటారు. వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ వ్లాగ్ ఒకటి నేను పెట్టాను. సో మేమందరం అక్కడే చేసుకుంటాము. అక్కడే ఉన్నాడు మా దేవుడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించి మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. బట్ ఆ రోజంతా చాలా బాగుండిద్ది. సో మీలో ఎవరికైనా నచ్చితే వ్లాగ్ లైక్ చేయండి, నచ్చకపోతే యాజ్ యూజువల్ స్కిప్ చేసేసేయండి. మీకేమన్నా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు మా వ్లాగ్లో ఏదైనా నచ్చితే కనుక అది కూడా కమెంట్ చేయండి. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా నేను మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.